హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమాయానం. చాలా రోజుల నుంచి ఒక మంచి మూవీ కోసం చూస్తున్నా. ఇంతకుముందే 'బ్లాస్ట్ జోన్' అనే మూవీకెళ్ళాను. ఓవరాల్‌గా మూవీ మాత్రం పీక్, పీక్, పీక్ ఫర్ యాక్షన్ లవర్స్. యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ మూవీ చాలా అంటే చాలా బాగా నచ్చుతది. చాలా బాగా ఎక్కుతది గూడా మూవీ. అంత బాగుంది. మూవీ స్టోరీ లైన్ వచ్చేసి అర్జున్, అతని ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎవరికైనా అన్నోన్ పర్సన్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే హెల్ప్ చేయడానికి ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్‌కి వెళ్ళడానికి సిద్ధం పడే క్యారెక్టర్‌లన్నట్టు. అట్లా అలాంటి క్యారెక్టర్‌లకు ఒక గ్యాంగ్‌స్టర్ నుంచెళ్ళి ఒక ట్రాప్‌లో ఇరుక్కొని, ఆ గ్యాంగ్‌స్టర్ వీళ్ళ మధ్యలో జరిగే క్యాట్ అండ్ మౌస్ లెక్క మూవీ ఉంటది. ఓవరాల్ మూవీ హైలైట్ విషయానికొచ్చేస్తే మెయిన్ యాక్షన్ బ్లాక్సు. మూవీలో టోటల్ 10 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి. 10 ఇట్లలో ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. ఇక్కడ యాక్షన్ సీన్స్‌కి, యాక్షన్ కొ యాక్షన్ కొరియోగ్రఫీ టాప్ అంటే టాప్ నాచ్ ఉంటది. సినిమాటోగ్రఫీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్‌గా ఫ్రేమ్స్ మొత్తం సెటప్‌కి వాడుకుంటాడు. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్స్ టాప్ నాచ్ ఉంటాయి. సెకండ్ హాఫ్ మొత్తం ఫస్ట్ హాఫ్‌లో ఉండే సెటప్ మొత్తం సెకండ్ హాఫ్‌లో పే ఆఫ్ ఇస్తారు. పే సెకండ్ హాఫ్‌లో ఒక ప్రాపర్ ఒక 20 మినిట్స్ యాక్షన్ బ్లాక్ ఉంటది. అది మాత్రం యాక్షన్ లవర్స్‌కి ఫీస్ట్ అది. ఒక ఎపిక్, ఎపిక్ సెకండ్ హాఫ్. మళ్ళా మనం మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఏమి ఉండవు మూవీలో. మొత్తం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ తోటి మూవీ వెళ్ళిపోతది. కానీ ఎక్సలెంట్‌గా ఇచ్చిండు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. విలన్‌కి గానీ, హీరోయిన్‌కి గానీ, మన హీరోకి గానీ, హీరో వాళ్ళ డాటర్‌కి గానీ, ప్రతి ఒక్కళ్ళకి ఒక సెపరేట్ ఒక బీజీఎం పెడుతూ విలన్‌కి గానీ, అక్కడుండే సీనే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఆ సీన్‌కి మించిన నెక్స్ట్ లెవెల్‌గా తీసుకెళ్ళిండు. ఖచ్చితంగా ఇప్పుడు మనం 'పెద్ది' అచ్చేలోపు ఈ వీకెండ్ ఏదన్నా మూవీ ఎళ్దాం అనుకునే ఎవలన్నా ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎవలన్నా ఉంటే ఖచ్చితంగా 'బ్లాస్ట్ జోన్'కి మాత్రం ఖచ్చితంగా మూవీ ఎళ్ళండి. ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడండి. థియేటర్‌లోను ఆ క్రౌడ్ తోటి చూస్తేనే ఆ ఈ ఆహ్, ఆ హై ఇచ్చే మూవ్‌మెంట్ అనేది మీరు చాలా బాగా ఎక్సైట్ అయితరు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్‌గా అయితే మూవీ ఖచ్చితంగా వర్త్ వాచ్ ఇన్ థియేటర్స్. మీకు ఈ వీడియోస్ ఎలా అనిపించింది? మీరు మూవీ చూసారా లేదా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ ఇన్ మై యాన్.